ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నాలిక చాపమంటా ఉంటారు. అయితే ఏం చూస్తుంటారు జనరల్ గా నాలికలో అంటే, ఈ నాలికే గట్ మొత్తానికి ఇండెక్స్ అన్నమాట. ఈ నాలికని చూసి చాలా వరకు చెప్పొచ్చు. అయితే ఒక 5 రకాలైన నాలికకి సంబంధించినవి ఈ రోజు డిస్కస్ చేద్దాం. అయితే నాలిక అనేది బాగా పేలుగా ఉందనుకోండి, ఎనీమియా అంటే రక్తహీనత ఉందని చాలా మేరకు భావించవచ్చు. అలానే బాగా ఎర్రగా బ్రైట్ రెడ్ గా ఏదో పూసినట్లా ఉందనుకోండి, వైటమిన్ B12 డెఫిషియన్సీ కానీ ఫోలేట్ డెఫిషియన్సీ కానీ అయి ఉండొచ్చు అని మనం గ్రహించాలి. అలానే బాగా వైట్ గా నాలుక అన్నది తెల్ల కోటింగ్ లాగా ఉందనుకోండి, ఓరల్ హైజీన్ సరిగ్గా లేదని కానీ ఓరల్ గా ఫంగల్ కానీ ఓరల్ థ్రష్ ఏమన్నా వచ్చిందని మనం గ్రహించాలి. కొంతమందిలో నాలుక అనేది బాగా స్మూత్ గా ఏదో షైనీగా స్మూత్ గా ఉంటుంది అనమాట. వాళ్ళల్లో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే కొంతమంది ఎల్లో కోటెడ్ గా ఉంటది, వాళ్ళు డీహైడ్రేషన్ గురయ్యారని లేకపోతే హైజీన్ అనేది సరిగ్గా లేదని గ్రహించుకోవాలి. అలా అని చెప్పి ఇవి టేకెన్ గ్రాంటెడ్ కాదండి, జస్ట్ దాన్ని బట్టి మనం కొద్దిగా అసెస్ చేసుకోగలం అనమాట. ఫర్దర్ బ్లడ్ టెస్ట్ కానీ ఫర్దర్ డాక్టర్ అడ్వైజ్ ఏంటో మనం చూసుకోవాలి.